చద్ది అన్నం గురించి ఒకసారి గుర్తు చేసుకోండి, ఇసడించకండి. తెలివితేటలు, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. పిల్లలకు చద్ది అన్నం పెట్టడం మానేశాక ఈ తరం పిల్లలు బలంగా ఎదుగుతున్నారని ఎవరైనా అనుకుంటూ ఉంటే వాళ్ళు పెద్ద భ్రమలో ఉన్నట్టే లెక్క. చద్దన్నం అనగానే ముఖం అదోలా పెట్టేసిది ముఖ్యంగా మన పెద్దవాళ్లే. కొత్త తరం నాగరికులైన తల్లిదండ్రులకు చద్దన్నం అంటే కూలీనాలి చేసుకునే వాళ్లు తినేదనే ఒక ఆభిజాత్యంతో కూడిన అపనమ్మకం బలంగా ఉంది. తెలుగు నిఘంటువుల్లో కూడా చల్దీ అన్నం అంటే పరిష్యుతానం, రాత్రి మిగిల్చి ఉదయాన్నే తినే పాచి అన్నం అనే అర్థం ఇచ్చారు. ఈ అర్థం రాసిన నిఘంటు కర్తలు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న నాగరికుల కోవకు చెందినవారే. రెండిడ్లీ సాంబార్ తిని కడుపు నింపుకుంటాం అనే భ్రమలో జీవిస్తున్న ఈ తరాన్ని ఏ అన్నం రక్షించగలదు? వీళ్లకు అన్నం అంటేనే నామోషి. పొద్దున్న పూట టిఫిన్లు, మధ్యాహ్నం పూట పలావులు, బిర్యానీలు, రాత్రిపూట నాన్లు, పరోటాలు తప్ప అన్నం ధ్యాస లేకుండా జీవిస్తున్నారు. అన్నం తినే వాళ్ళంటే వీళ్లలో చాలా మందికి చిన్న చూపు. తాగుబోతులకు మందు కొట్టని అమాయకపు జీవులంటే ప్యాసింజర్ క్లాస్ గాళ్ళని ఒక అభిప్రాయం ఉన్నట్టే అన్నాన్ని ద్వేషించే ఈ కొత్తతనం ధనిక వర్గానికి కూడా చద్దన్నం తినే వాళ్ళంటే అలాంటి చిన్న చూపే ఉంది. గోపాలకృష్ణుని చుట్టూ పద్మంలో రేకులలాగా కూర్చొని గోపబాలుడు చద్దన్నం తిన్నారని పోతన గారు వర్ణించారు. ఆ చద్దన్నం ఎలాంటిదంటే మీగ్రడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్ద, డాపలి చేత మోనయ్య నునిచి చెలరేగి కోసరి తెచ్చిన యూరగాయలు, వ్రేళ్ల సందులను దావేలయ నిరికి ఇంట్లో నానా అల్లరి చేసి తెచ్చుకున్న ఊరగాయ ముక్కల్ని వేళ్లతో పట్టుకుని మేగడ పెరుగు వేసి మెలవించిన చల్ది ముద్దలో నంచుకుంటూ తిన్నారనే అన్నారు పోతన గారు. దీన్ని బట్టి చల్ది అంటే పెరుగన్నమని స్పష్టమవుతుంది. ఇక్కడ చల్ది అనేది చల్లకు సంబంధించినదే గాని పాచిపోయిందని కాదు. చలిబోనం లేదా చల్లిబోనం అంటే పెరుగన్నమనే. గ్రామ దేవతలకు అలాగే దసరా నవరాత్రులకు అమ్మవారికి చద్ది నివేదన పెట్టే అలవాటు ఎప్పటికీ కొనసాగుతుంది. చద్ది నివేదన అంటే పెరుగు అన్నాన్ని నైవేద్యం పెట్టడం. ఇది శాంతిని ఆశిస్తూ చేసే నివేదన. గ్రామ దేవతలు ఉగ్రదేవతలు, అందుకని గ్రామ దేవతలకు ఉగ్రత్వం శాంతించడం కోసం చద్ది నివేదన పెడతారు. దధ్యోజనం అంటే పెరుగన్నంలో మిరియాలు, అల్లం, మిర్చి వగైరా కలిపి తాలింపు పెట్టి తయారు చేసినది. దద్దోజనానికి పెరుగన్నానికి తేడా ఈ తాలింపు దట్టించడంలో ఉంది. చల్ల అనే పదం అత్యంత ప్రాచీనం మనకి. పూర్వ ద్రావిడ పదం సల్ పూర్వ తెలుగు భాషలో చల్ గాను, పూర్వ దక్షిణ ద్రావిడ భాషల్లో అల్ ఐ గాను మారినట్లు ద్రవిడియన్ ఎటమాలజికల్ నిఘంటువులో పేర్కొన్నారు. పూర్వ ద్రావిడ సల్ లోంచి వచ్చిన చల్ల అనగా మజ్జిగ, బుత్తెర మిల్క్. పూర్వ ద్రావిడ చల్ లోంచి ఏర్పడిన చల్ల వేర్వేరు అర్థాల్లో వాడుకలోకి వచ్చింది. ఈ తేడాని గమనించాలి. చలిపందిరి, చలివందరి, చలివంద్రి, చలివేంద్ర, చలివేంద్రము, చలివేందల, చలివేంద్ర ఈ పదాలన్నింటికీ త్రాగటానికి నీళ్లు అందించే పందిరి అనే అర్థాన్నే మన నిఘంటువు ఇచ్చాయి. కానీ మజ్జిగ ఇచ్చి దప్పిక తీర్చడం మన పూర్వాచారం. ఒకప్పుడు చలివేంద్రాలు చల్లనిచ్చే కేంద్రాలే కాబట్టి ఆ పేరు వచ్చి ఉండాలి. అయ్యా మీరు చల్దివన్నం తింటారా అనే ప్రశ్న వినగానే కన్యాశుల్కంలో బుచ్చమ్మ ఎవరికైనా గుర్తు వస్తుంది. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా తన ఇష్టానాలు చేసుకున్నాక ఉదయం పూట ఆహారంగా హాయిగా చల్ది తినేవారు. స్టీల్ కంచాలు, స్టీల్ క్యారేజీలు వచ్చాక చద్దన్నం స్థానంలో 2 ఇడ్లీ, బకెట్ సాంబారు, టిఫిన్లు, కాఫీ, టీలు ఆక్రమించేశాయి. యోగ రత్నాకరం అనే వైద్య గ్రంథంలో అతి వేడిగా పొగలు కక్కుతున్న అన్నం బలాన్ని అర్థిస్తుందని, ఎండిపోయిన అన్నం అజీర్తికి కలిగిస్తుందని, అతిగా ఉడికినది, అతిగా వేగినది, నల్లగా మాడినది అపకారం చేస్తాయని, సరిగా ఉడకనిది జీర్ణకోశానికి హాని కలిగిస్తుందని, అతి ద్రవంగా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే దగ్గు, జలుబు, ఆయాసం వస్తాయని, దేహకాంతిని బలాన్ని అర్థిస్తాయని, మలబద్ధకాన్ని కలిగిస్తాయని ఉంది. వీటికి భిన్నంగా చల్ది అంటే మజ్జిగ అన్నం అమీబియాసిన్ అనగా గ్రహణి వ్యాధి, పేగుపూత, కామెర్లు, మొలలు, వాత వ్యాధులన్నిటినీ తగ్గించేదిగా ఉంటుందని, బలకరం అని, రక్తాన్ని, జీర్ణశక్తిని పెంచుతుందని ఈ గ్రంథం పేర్కొంది. బియ్యాన్ని వేయించి వండితే జ్వరంతో సహా అన్ని వ్యాధుల్లోనూ పెట్టదగినదిగా ఉంటుందని కూడా అందులో ఉంది. ఈ చల్లన్నాన్ని 3 రకాలుగా చేసుకోవచ్చు. 1. ఆ పూట వండిన అన్నంలో మజ్జిగ పోసుకొని తినవచ్చు. 2. రాత్రి వండిన అన్నాన్ని తెల్లవారు మజ్జిగలో నానబెట్టి ఉదయాన్నే తినవచ్చు. 3. రాత్రి వండిన అన్నాన్ని ఒక చిన్న గిన్నెలో తీసుకొని అది మునిగే వరకు పాలు పోసి 4 మజ్జిగ చుక్కలు వేస్తే తెల్లవారేసరికి ఆ అన్నం మొత్తం తోడుకొని పెరుగులా అవుతుంది. ఈ తోడన్నం లేదా పెరుగన్నానికి తాలింపు పెట్టుకోవడం, ఉల్లి మొక్కలు, టొమాటో, క్యారెట్ లాంటివి కలుపుకోవటం చేయవచ్చు. అన్నం కూడా పెరుగులా తోడుకుంటుంది కాబట్టి ఈ తోడన్నం తింటే లాక్టోబాసిల్లై అనే ఉపయోగకారక సూక్ష్మ జీవులు ప్రయోజనం ఎక్కువ కలుగుతుంది. అయితే మజ్జిగలో నానబెట్టినది దానికన్నా చాలా తేలిగ్గా అరిగేదిగా ఉంటుంది. అప్పటికప్పుడు అన్నంలో మజ్జిగ కలుపుకున్న దానికన్నా రాత్రంతా మజ్జిగలో నానిన అన్నంతో సుగుణాలు ఎక్కువగా ఉంటాయి. ధనియాలు, జీలకర్ర, శొంఠి ఈ మూడింటిని సమానంగా తీసుకొని మెత్తగా దంచి తగినంత ఉప్పు కలుపుకొని ఒక సీసాలో భద్రపరుచుకోండి. 1 లేక 2 చెంచాల పొడిని తీసుకొని తోడ
తోడన్నం లేదా చల్లన్నం నంజుకొని తింటే దోషాలు లేకుండా ఉంటాయి. ఎదిగే పిల్లలకు ఇది గొప్ప పౌష్టికాహారం. బక్క చిక్కిపోతున్న వారు తోడన్నాన్ని, స్థూలకాయలు, చల్లల్లో నానిన అన్నాన్ని తినడం మంచిది. రక్త పుష్టికి ఎంతకన్నా మెరుగైన ఆహారం పదార్థం లేదు. రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత తోడేసి ప్రొద్దున్నే సాధ్యమైనంత పెందరాళ్లే తినాలి. ప్రొద్దెక్కే కొద్దీ పులిసి కొత్త సమస్యలు తెచ్చిపెడుతుంది. చద్ది కథ ఇది. చద్దన్నం అని ఎసడకండి. అలా ఎసిరించడం మన అమాయకత్వానికి మాత్రమే సౌకేతం అని గమనించాలి. ఏ మాత్రం పోషక విలువలు లేని టిఫిన్లు పెట్టి పిల్లలను బలహీనంగా పెంచకండి. చద్ది పెట్టండి. బల సంపన్నులవుతారు. శరీరంగాను మానసికంగాను కూడా. తెలివితేటలు, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. మీరు ఈ వీడియో గురించి ఏం చెప్పాలంటే కామెంట్ పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.